ఏమే వేడి వేడి ఏమైనా పోసేది ఉందా లేదా, లేకపోతే బయటికి వెళ్ళి తాగమంటావా? ఏమైందే, పిచ్చి ఏమైనా పట్టిందేంటి నీకు? అయితే నోరెప్పి మాట్లాడు. ఈ ఇంట్లో నా మాట విలువ లేకుండా పోతుంది. వాడేమో ఇలా, నువ్వేమో ఇలా, సరిపోయారు ఇద్దరికిద్దరు. అమ్మ బాబాయ్, ఇదేంటే ఇద్యా? ఓ అమ్మ, నీ అమ్మ ఈ సైకిల్ కావాలంటే అసలా చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఈరేంటి ఇంత గరంగరంగా ఉన్నాడు? వామ్మో, ఎందుకన్నా మంచిది ఇంట్లో ఏదో పెద్ద యుద్ధం జరిగేలాగా ఉంది. సైలెంట్ ఉండి జారిపోతాం బెటర్. ఏట్రా అమ్మ బాబాయ్, పొద్దు పొద్దున ఎక్కడికి వెళ్ళొస్తున్నారా? నాన్నగారు ఇదిగో బెల్లం పానకం తాగండి, కొద్దిగా చల్లబడతాను. నీ అబ్బా, నేనే పడుకో నువ్వే చెప్తావరా? ఇది ప్రసాదం నాన్నగారు. నా కళ్ళే దొబ్బలేదురా, ఇది నీకు ఎక్కడ అసలా? కాపాడండి నన్ను. ఇదేనా ఇదా? ఓ నాయనా, ఇది నేను చూడలా. ఎవరా మీరంతా? దేవుడా, ఏ జన్మలో ఏం పాపం చేసామో తెలియదు కానీ ఇలాంటి ఫ్యామిలీ ఇచ్చావు. నాన్నగారు అమ్మకి ఇవాళ మౌనవ్రతం. నన్ను చంపడానికా? అంటే నాన్నగారు ఇవాళ రిజల్ట్స్ అని. అంటే నీ మీద నమ్మకం లేక మీ అమ్మ దేవుడి పైన భారం వేసింది అనమాట. వీడు చదివితే పాస్ అవుతాడే, నీ మౌనవ్రతాలు కాదు. నాన్నగారు ఈసారి మాత్రం పక్కా పాస్ నాన్నగారు. ఏట్రో, మీ అమ్మ వ్రతంపై అంత నమ్మకం ఉందా? లేదు నాన్నగారు, ఈసారి గట్టిగా ప్లాన్ చేశా, కష్టపడ్డా, ఎగ్జామ్ రాసా, పాస్ అవుతా. ఫెయిల్ అయితే మాత్రం పాలమ్మాలి, పూలమ్మాలి, రిక్షా తొక్కాలి. అరే మామ, ఈసారి సప్లీలు క్లియర్ అవ్వకపోతే ఏ నుయ్యో గుయ్యో చూసుకోవాల్సిందేరా. అయితే రేపటి నుంచి నువ్వు మాతో తెరవన్నమాట. అదేంట్రా? అంటే నువ్వు పాస్ అవడం అంటే ఐపీఎల్ లో ఆర్సీబీ టైటిల్ కొట్టినట్టే. పోనీ కొన్ని అద్భుతాలు జరిగి ఆర్సీబీ టైటిల్ కొట్టినా నువ్వు మాత్రం పాస్ అవ్వవురా, ఇది మాత్రం పక్కా. చీ, మీరేం ఫ్రెండ్స్ రా, ధైర్యం చెప్పేది పోయి మీరే భయపెడుతున్నారు. మేము ధైర్యం చెప్పినా జరిగేది అదే కదరా. రే మా ఒకసారి ఇటు చూడు. ఎందుకురా? సెల్ఫీ తీసుకుందాం, నువ్వు పోతే స్టేటస్ పెట్టుకోవడానికి. అరే అవలే, ఏంటి బ్రో అంత మాట అన్నావు? అదే మాటరా. అరే బంటి, ఫస్ట్ వింతో తిరుగుడు మానేరాను. అవునరా, నాకు అలాగే అనిపిస్తుందిరా. వీడు పరిచయం అయినప్పటి నుంచి అన్ని దరిద్రాలే నాకు. ఏంట్రో అటు ఇటు తిరిగి ఇద్దరు నా మీద పడ్డారు? రే మామ, నేను 8th క్లాస్ వరకు బ్రిలియంట్ స్టూడెంట్ రా, క్లాస్ టాపర్ని. ఇగో వీడు వచ్చిన కాడ నుంచి ఫస్ట్ బెంచ్ నుంచి లాస్ట్ బెంచ్ వరకు తీసుకెళ్లిపోయాడు. నా జీవితమే మారిపోయింది అనుకో. రే నువ్వు చదవక నన్ను అంటే ఎట్లరా? అవునవును, తప్పంతా నాదే, నీతో ఫ్రెండ్షిప్ చేయడం. నా వల్లే నువ్వు ఫెయిల్ అయిపోతావు అంటే వెళ్ళిపోతారా ఇడికెళ్ళి. అరే మామ, కలిసి తిరిగాం, కలిసి చదివాం, కలిసే ఫెయిల్ అవుతాం. అయినా ఎగ్జామ్లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కానీ ఫ్రెండ్షిప్ మాత్రం ఫర్ ఎవర్ రా. అవునరా, మనం ఫెయిల్ అయినా పాస్ అయినా ఈవినింగ్ పార్టీ మాత్రం పక్కా. మా బాబుకు తెలిస్తే బెల్ట్ ఇరుగుద్ది. అరే బంటిగా, నీకు నిజంగా బుర్ర లేదురా భయ్. అరే మీ డాడీకి పార్టీ పోతున్నా అంటే పైసలు ఇస్తాడా రా భయ్? ఏదో ఒకటి చెప్పాలి, పైసలు కూర్చుకోవాలి అంతే. అలా నొక్కేసే ఈ పరిస్థితి వచ్చింది. అయినా మా నాన్న పర్మిషన్ ఇవ్వకపోతే నేను రాను మామ. అరే రోజు రోజుకి మీ అయ్యా బొమ్మరెడ్డి ఫాదర్ లెక్క తయారైతున్నాయి రా. నేను జడేస్తాను చూడు, నేను జడేస్తాను. అరే మామ, సైలెంట్ రా, సైలెంట్. ఎరా ఎక్కడున్నావు? నాన్నగారు ఇక్కడే ఉన్నాను. ఇక్కడంటే ఎక్కడరా? అదే నాన్నగారు, ఇంటి పక్కనే. నువ్వు ఇంటికి వస్తావు లేకపోతే నన్ను రమ్మంటావు అక్కడికి? ఉండక్క. అరే మామ, నేను మళ్ళీ మీతో కలవకపోవచ్చు, రిజల్ట్స్ వచ్చేసినట్టున్నాయి. మా నాన్న ఫుల్ ఫైర్ మీద ఉన్నాడు రా. ఆల్ ది బెస్ట్ రా, నువ్వు బతికుంటే సీ యూ అగైన్. యారా, రిజల్ట్స్ చూసుకున్నావా? లేదు నాన్న. ఇదిగోరా రిజల్ట్ చూసుకో. దేర్ 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 సి 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 స్కోప్ స్కోప్ కారు ఏయి నా కొడుకుని. ఈ అమ్మ 3 సప్లీలు రాస్తే ఒకటి అలానే ఉంది. సారీ నాన్నగారు, ఈ ఎగ్జామ్స్ నా వల్ల కావడం లేదు. సరే, నెక్స్ట్ టైం బాగా ప్రిపేర్ అవ్వు. ఫీజు కట్టే ఓపిక మీకున్నా ఎగ్జామ్ రాసి పాస్ అయ్యే నమ్మకం అయితే నాకు లేదు నాన్నగారు. అలా అంటే ఎలారా? నెక్స్ట్ టైం అయితే రాయి,
అప్పటికే అవ్వకపోతే అప్పుడు చూద్దాం. ఫెయిల్ అవ్వాలని నాకు ఉండదు నాన్నగారు. ఎంత చదివినా బుర్రకెక్కట్లేదు. మరి ఏం చేస్తావురా? మీరు ఏం చేయమంటే అది చేస్తాను నాన్నగారు. రిక్షా తొక్కమన్నా తొక్కుతాను. సరేరా, నీతో చదువు అవ్వకపోతే ఆపేసే. ఇదిగో ఈ డబ్బులు తీసుకుని చికెన్ తీసుకురా. రేయ్, బండేసుకుని వెళ్ళరా. ఆ, అలాగే నాన్నగారు. ఏంటండి అలా కూర్చున్నారు? వాడు ఫెయిల్ అయ్యాడని బాధపడుతున్నారా? లేదే, వాడితో ఏం చేపిద్దామని ఆలోచిస్తున్నా. ఇప్పుడే చదువు ఆపేస్తే నలుగురు ఏమనుకుంటారండి? ఎవడో ఏదో అంటాడని మనం వాడిపైన ఒత్తిడి పెట్టొద్దే. వాడి ప్రెషర్ ఫీల్ అయ్యి ఏదైనా చేసుకుంటే బయట ఎన్ని జరగట్లేదు, ఎన్ని చూడట్లేదు మనం. వాడు బతకడానికైనా చదువు ఉండాలి కదండి. బ్రతకడానికి చదువు కావాలని ఎవరు చెప్పారు? ధీరుబాయ్ అమ్మ ఏమైనా చదువుకున్నాడా? ఇప్పుడు వాళ్ళ కొడుకులు దేశాన్ని ఎలుతున్నారు. మన ప్రధానమంత్రి ఏమైనా చదువుకున్నారా? టీ అమ్మేవారు, కానీ ఇప్పుడు ప్రపంచంలోనే పవర్ఫుల్ మ్యాన్ అయ్యారు. ఒక సచిన్ టెండూల్కర్, ఒక విరాట్ కోహ్లీ, వాళ్ళు పెద్దగా ఏం చదువుకోవాలా, ఇప్పుడు కోటీశ్వరులు. అంతెందుకే మన వీధి చివరన నరసింహమయ్య ఏమీ చదువుకోలేదు, 4 రైస్ మిల్లు మెయింటైన్ చేస్తున్నాడు. సరే, చదువు మానిపించి ఇప్పుడు వాడిని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ముందు వాడికి ఏం ఇంట్రెస్టో తెలుసుకుందాం, అప్పుడు ఆలోచిద్దాం. వాడొచ్చాడు. ఇదిగో నాన్నగారు చేంజ్. ఉండనీరా, వెళ్ళి మీ ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకో. వద్దులేండి నాన్నగారు, నాకు వెళ్ళాలని లేదు. అదేంట్రా, పార్టీ కోసం డబ్బులు ఇస్తే వద్దంటున్నావు? సెలబ్రేట్ చేసుకోవడానికి ఏం సాధించారు నాన్నగారు? గెలిచినప్పుడు, ఏదైనా సాధించినప్పుడు సెలబ్రేట్ చేసుకోవడం కాదురా, మనం కింద పడిపోయినప్పుడు కూడా సెలబ్రేట్ చేసుకునేంత ధైర్యం మనకు ఉండాలి. సారీ నాన్నగారు, మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినందుకు. మీరు నన్ను ఎలా చూద్దాం అనుకుంటున్నారో అది ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాను. సర్లే గాని ముందు ఈ డబ్బులు తీసుకో. నాన్నగారు ఇస్తున్నారు కదా, తీసుకోరా. ఏంటండి ఇది? మీరే పార్టీలను ఎంకరేజ్ చేస్తే వాడు పాడైపోడా? ఏమే, స్ట్రిక్ట్ గా ఉండాల్సిన సమయంలో స్ట్రిక్ట్ గా ఉండాలి, వదిలేయాల్సిన సమయంలో వదిలేయాలి. పెళ్లికి చావుకి ఒకే మంత్రం చదువుతానంటే ఎట్లా చెప్పు? వాడు తాగడం నేర్చుకుంటే ఎలా అండి? అది పక్కన పెడితే నువ్వు గమనించావు లేదు, వాడి వాళ్ళ ప్రెషర్ లో ఉన్నాడు, మనం ఏమంటామా అని. ఇప్పుడు మనం వాడిని ఎంత చెప్పినా ఏమడిగినా మన ముందు ఓపెన్ అవ్వడు. అందుకే ఫ్రెండ్స్ దగ్గరికి పంపించా, వాళ్ళ దగ్గర ఓపెన్ అవుతాడని. పైకి మీరు ధైర్యం చెప్తున్నా లోపల బాధపడుతున్నారు కదండి. అవును, ప్రతి పేరెంట్స్ తమ పిల్లలు బాగా చదువుకోవాలనుకుంటారు. అందుకే అప్పు చేసినా సరే ఫీజులు కడతారు. ఫస్ట్ ర్యాంక్ రాకపోయినా పర్లేదు, కనీసం ఫెయిల్ అవ్వకపోయినా చాలనుకుంటారు. కానీ అందరూ ఒకేలా చదవలేరు. కొందరికి ఎంత చదివినా ఎక్కదు, ఇంకొంతమంది చదివింది సరిగ్గా ప్రెజెంట్ చేయలేరు. సో రిజల్ట్స్ లో తేడా వస్తాయి. అలాంటప్పుడు ఎందుకు ఫెయిల్ అవుతున్నారో తెలుసుకోవాలి, చెప్పి చూడాలి, నెక్స్ట్ టైం బాగా రాయమని ప్రోత్సహించాలి. అయినా ఫలితాలు రాకపోతే వారికి చదువు అంతే వచ్చు అని అనుకోవాలి, వేరే ఆప్షన్ మనకి లేదు. చుట్టాలు ఏమనుకుంటారు, చుట్టుపక్కల ఏమనుకుంటారని మనం వాడిపైన ప్రెషర్ చేస్తే బయట చూస్తూనే ఉన్నావు కదా ఎన్ని సూసైడ్ లో. అలాంటి మన కొడుకు కూడా సూసైడ్ చేసుకుంటే, అమ్మో నా కొడుకు ఆ పరిస్థితి రానివ్వను, నా కొడుకు ఏం కావాలో అది తెలుసుకొని అదే చేపిస్తాను. మధ్యాహ్నం వరకు పడుకుంటున్నాడని తండ్రి కొడుకు పైన కంప్లైంట్. అమ్మ బాబాయ్, అట్లయితే నేను రోజు ఇవ్వాలి. సోమరిపోతు కొడుకు వల్ల తండ్రి కష్టాలు. అమ్మ బాబాయ్, వీడెవడన్నా అలాగే ఉంటాడు. ఏమేవ్, వాడు లేచాడా? ఇంకా లేదండి. దున్నపోతులో పడుకుంటే నువ్వేం చేస్తున్నావే? లేపొచ్చు కదా. నన్ను అంటారేంటి? మీరే వెళ్ళి లేపొచ్చు కదా. మీ తల్లి కొడుక్కి బాగా ఎక్కువైందే. పొద్దు పొద్దున్నే ఏంటండి ఈ నస? మీకు ఇది అలవాటైపోయింది. నాది నస తెచ్చి పెడితే మెక్కడం కాదే, సంపాదిస్తే తెలుస్తుంది. ఉద్యోగం పురుష లక్షణం అన్నారు. నీకు చేయడం చేత కాదని చెప్పు, ఎందుకు ఈ సోది? సరే, ఓ పని చేద్దాం. మీరు ఇల్లు చూసుకోండి, నేను ఉద్యోగానికి వెళ్తాను. అమ్మ బాబాయ్. అయినా నీకెవరిస్తారే ఉద్యోగం? ఇదేమన్నా సినిమా అనుకున్నావా? ఇలా వెళ్తే అలా ఆఫర్ లెటర్ తో తిరిగి రావడానికి. ఈ రియల్ లైఫ్. ఇక్కడ రిక్రూట్మెంట్స్ ఎక్కడో జరుగుతున్నాయో తెలుసుకోవడానికే వారం పడుతుంది. అవన్నీ మీకు అనవసరం. మీరు ఇల్లు చూసుకుంటానంటే చెప్పండి, నేను జాబ్కి వెళ్తాను. ప్రశాంతంగా నిద్ర కూడా పోనేవారు. మా బాస్ చేత తిట్లు తినడం కంటే ఇంట్లోనే బెటరు.
అంత ఈజీ అంటున్నారు కదా, అదే చేయండి మరి. అబ్బా, ఇప్పటి నుంచి హాయిగా నిద్రపోవచ్చు. ఆఫీస్ టైం అవుతుందని టెన్షన్ ఉండదు, బాస్ తిడతాడని భయం ఉండదు, ట్రాఫిక్ బాధ కూడా ఉండదు, నెల నెల సరుకులు తేవాల్సిన అవసరం ఉండదు, పాల బిల్లు, పేపర్ బిల్లు, కరెంటు బిల్లు, వాటర్ బిల్లు ఇవన్నీ కట్టాల్సిన అవసరమే టెన్షనే ఉండదు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇంట్లో అది లేదు, ఇంట్లో ఇది లేదు, అదైపోయింది, ఉప్పు అయిపోయింది, పప్పు అయిపోయిందని బోర్ కూడా నాకు ఉండదు. అసలు క్లారిటీగా చెప్పాలంటే ఐఎమ్ ఫ్రీ బర్డ్. ఊహలు ఎప్పుడు అద్భుతంగానే ఉంటాయి. కొన్ని రోజులు ఇల్లు చూసుకుంటే మీకే ఓ క్లారిటీ వస్తుంది. ఫ్రీ బర్డో లేకుంటే రెక్కలు తెగిన పక్షో. ఏంటే భయపెడుతున్నావా? లేదు, ముందే జాగ్రత్తలు చెప్తున్నా. మాట అంటే మాటే, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. అబ్బో, ఇంట్లో ఏదో తల్లికోటి యుద్ధం జరుగుతున్నట్టుంది. అమ్మో, ఇప్పుడు మనం తెలిసిన ట్యాక్స్ చెప్తే మనల్ని వేసుకుంటారు ఇద్దరు కలిపి. తెలియనట్టు నిద్రపోదాం. రే బంటి, లేవరా. ఓ అమ్మో, నిద్ర లేస్తే ఓ బాధ, నిద్ర లేకపోతే ఓ బాధ. ఇప్పుడు ఎలాగా? రేయ్, నువ్వు లెగుస్తావా లేదంటే నన్ను రమ్మంటావా అక్కడికి? కాసేపు పడుకోనే ఉన్నాను గారు, సమ్మరే కదా. నీ అబ్బా, పొద్దంతా పీకేదేముందిరా, ఖాళీనే కదా. అబ్బా, ఇంట్లో ప్రశాంతతే లేకుండా పోయింది. ఏంట్రా ఏదో కూస్తున్నావు? ఏం లేదు నాన్నగారు, ఏంటి ఇవాళ వాతావరణం ప్రశాంతంగా ఉందని అంటున్నా అంతే. రేయ్, నా చెవులేం దొబ్బలేదు. బాబోయ్, ఇని పాము చెవులు. నువ్వు వెళ్ళి త్వరగా ఫ్రెష్ అప్ అయ్యిరా, ఇంట్లో పనులన్నీ చేయాలి. అదేం నాన్నగారు, అమ్ముంది కదా ఇంట్లో చేయడానికి. అమ్ముంటే చెయ్యవా ఏంటి? రేపు నీకు పెళ్లి చేసేటప్పుడు మీ వాడికి ఏమొచ్చని అడిగితే చెప్పడానికి ఏదో ఒకటి ఉండాలి కదా, నేర్చుకో. నాన్నగారు, నాకు పెళ్లి చేస్తున్నారా? నేను ఇంకా అమ్మాయిని చూడలేదు కదా. ఏంట్రా, పెళ్ళంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, చేసేయమంటావా ఏంటి? అంటే నాన్నగారు, అమ్మాయి నాకు నచ్చాలి కదా. అమ్మాయి నీకు నచ్చడం కాదు, ముందు నువ్వు అమ్మాయికి నచ్చాలి. ఏం నాన్నగారు, ప్రతిసారి డిసప్పాయింట్ చేస్తానే ఉంటారు. చదువు రాదు, ఏ పని కూడా చేయడం రాదు, నిన్నెవడు చేసుకుంటాడు రా? ఎదురు కట్నం ఇచ్చి చేసుకోండి అయ్యా అని చెప్పినా ఎవ్వడు ఒక్కడుగు కూడా ముందుకెయ్యడు. చే అమ్మా, పేస్ట్ ఎక్కడుందే? మీ నాన్నని అడుగు. అమ్మా, టవల్ ఇవ్వే. మీ నాన్నని అడుగు. కనీసం వేడి నీళ్ళైనా పెట్టవే. మీ నాన్నని అడుగు. ఒడి అమ్మ, ఏమైంది అసలు? అది కూడా మీ నాన్ననే అడుగు. నువ్వు చెప్తావా చెప్పవా? నాకు చెప్పకుండా అమ్మమ్మ ఊరు వెళ్ళిపోతున్నావు కదా? లేదురా. మరి ఎక్కడికే? మీ నాన్ననే అడుగు. ఉండు, ఆయన దగ్గర తెలుసుకుంటా. నాన్నగారు, నాన్నగారు, ఎక్కడా? ఏంటా? మీరు కిచెన్ లో ఏం చేస్తున్నారు? ఆఫీస్ లేదా? రేయ్, ముందు ఈ కూరగాయలు కట్ చేయిద్దా. ఆఫీస్కి టైం అవుతుంది నాన్నగారు, మీరు ఇంకా రెడీ అవ్వలేదేంటి? రేయ్, ఆ పోపుల డబ్బా ఎక్కడుందో మీ అమ్మని అడగరా. అబ్బా, ఏమైంది నాన్నగారు? అరే బంటి, కారం వేసిన తర్వాత ఉప్పు వేయాలా లేకపోతే ఉప్పు వేసిన తర్వాత కారం వేయాలా? నాకేం తెలుసు నాన్నగారు. దున్నపోతలా పెరిగావు, ఆ మాత్రం కూడా తెలీదా? అయినా రోజు మీ అమ్మతో వంటింట్లోనే కదా ఉంటావు. అంటే నాన్నగారు, నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. మరి ఏం చేస్తావా నువ్వు? ఏదో మాట్లాడుకుంటాం టైం పాస్ కలా. సరే, ఇన్ని రోజులు నువ్వేం చేసావన్నది నాకు అనవసరం. రేపటి నుంచి కూరగాయలు కట్ చేయడం, బట్టలు ఉతకడం, ఇల్లు ఉడవడం మొత్తం నీ డ్యూటీ. అంతేకాదు, నీ పనులు కూడా నువ్వే చేసుకోవాలి. నువ్వు స్నానంకి వెళ్తే టవల్ తెచ్చి ఇవ్వడాలు, పేస్ట్ అందించడాలు ఇవన్నీ కుదరవు. ఎన్ని రోజులు నాన్నగారు ఇలా? లైఫ్ లాంగ్. అంటే అమ్మ? మీ అమ్మ ఉద్యోగానికి వెళ్తుంది. మరి మీరు? నేను ఇంట్లోనే. ఇదేం బాలేదు నాన్నగారు. ఏంట్రా, మీ అమ్మ ఉద్యోగానికి వెళ్ళడమా నేను వంట చేయడమా? రెండూను. అవన్నీ తర్వాత కానీ ముందుదా ఈ కూర కలుపుదా. 1 minute నాన్నగారు. అమ్మా, నువ్వు ఒకసారి ఆలోచించవే, అవసరమా నువ్వు జాబ్ చేయడం? అవసరమే. నేను జాబ్ చేయగలనని మీ నాన్నకు నిరూపించాలరా, అప్పుడే కదా నోరు మూస్తాడు. ఆయన అలాగే అంటారే, దాన్ని ఎందుకు ఇంత సీరియస్గా తీసుకుంటున్నావు? నాకు ఇంట్లో ఉండుండి బోర్ వస్తుంది లేరా, కొన్ని రోజులు చేద్దాం. జాబ్ చూసుకున్నావా మరి? అకౌంటెంట్ గా 6 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. అది ఎప్పుడో చేసావు కదే. నువ్వు పుట్టక ముందు. బాక్స్ రెడీ అయిందేమో అడుగు మీ నాన్నని. నాన్నగారు, బాక్స్ రెడీనా? ఏంట్రా, ఇదేమైనా హోటల్ అనుకుంటున్నావా? అరుస్తున్నావు? వచ్చి కట్టుకోమను, రెడీ అయింది. రేపటి నుంచి నేను రెడీ అయ్యేలోగా బాక్స్ రెడీ చేయమని చెప్పురా. ఏంటే, నీకు బాక్స్ కూడా కట్టివ్వాలా? మీకు కట్టివ్వలేదా ఏంటి? ఇంట్లో పనంటే ఇది కూడా వస్తుంది మరి. ఇంకేమేం చేయాలో చెప్పవే, చెప్పు.
ఇప్పుడే చెప్తే భయపడతారు, మెల్లిగా అన్ని మీరే తెలుసుకుంటారులేండి. ఫైనల్ గా మీరు ఆ? ఇది ఏం దొరుకుతుందో ఏమో. ఏంటే ఒక్క బస్సు కూడా రావట్లేదు? అయినా అమ్మ నాన్నకి భలే తిక్క కుదిర్చావే నువ్వు. ఏంట్రా ఆ మాటలు? మరి లేకపోతే ఏంటమ్మా, ప్రపంచంలో ఆయన ఒక్కడే సంపాదిస్తున్నట్టు కుటుంబాన్ని పోషిస్తున్నట్టు మాట్లాడతాడు? అలా కాదురా, మనం బాధ్యత లేకుండా ఖర్చు చేస్తామేమోనని ఆయన భయం. అంత లేదులే, ఖర్చు పెట్టడానికి డబ్బులే లేవు. అవసరానికి అడిగితేనే ఎవరో వెంటపడి బిచ్చగాళ్ళలాగా అడుక్కోవాలి. నీకు ఇంకా డబ్బు విలువ తెలియదురా, అందుకనే నాన్న ఇవ్వరు. అమ్మా నువ్వు ఎన్నైనా చెప్పవే, ఆయనకి నా మీద అస్సలు ప్రేమే లేదు. నీకైతే ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నువ్వైతే జాబ్కి వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదే. నాన్న మీద కోపంతోటో నేనేదో నిరూపించుకోవాలనో వెళ్ళట్లేదురా. ఖర్చులు పెరుగుతున్నాయి, ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది, కాస్త నాకు ఊరటగా ఉంటుందని బయటకు వచ్చి జాబ్ చేస్తున్నానంతే. లవ్ యూ అమ్మా. అబ్బో ప్రేమే? అంటే అది ఏరా, ఖర్చులకేమన్నా డబ్బులు కావాలా? అమ్మా నువ్వు అమ్మవు కాదే, లక్ష్మీదేవతవే, అడగగానే కోరికలు తీర్చే కామదేవునివే. నువ్వు ఇప్పుడెంత కాకా పట్టినా నా దగ్గర డబ్బులు లేవు. సరే అమ్మా, నాన్న ఒకడే ఇంట్లో ఉన్నాడు, నేను వెళ్ళొస్తా మరి. ఒరే ఏంట్రా, నాణ్యమైన ఆడపిల్లనా? బస్ వచ్చే వరకు ఉండొచ్చు కదరా, నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఈవినింగ్ నూడిల్స్ తినిపిస్తానని ఫ్రెండ్స్కి మాట ఇచ్చానే. ఓ నీ బాధ అదా? ఈవినింగ్ కదా, చూద్దాంలే ఆలోపు. బస్ వచ్చింది. అమ్మా జాగ్రత్త. నాన్న ఏమన్నా తిరిగి ఏమనకు, ఇంటికెళ్ళాక ఫోన్ చెయ్యి. ఓకే అమ్మా, బాయ్. అమ్మయ్యా. పాడుతూ పని చేస్తుంటే దోల తీరిపోతుందిలే. ఈడేంటి ఇంకా రాలేదు? అమ్మో ఈయనేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు? ఎత్తరా రే. లిఫ్ట్ చేస్తే ఒక బాధ, లిఫ్ట్ చేయకపోతే ఒక బాధ. ఫోన్ లిఫ్ట్ చేస్తే ఏదో పని చెప్తాడు. అబ్బా ఈయనకి నన్ను కాల్చి తింటే కానీ మనశ్శాంతి ఉండదు. వీడు కావాలని ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇంటికి రాని వీడి సంగతి చెప్తా. అమ్మో ఇప్పుడు కానీ ఇంటికి వెళ్తే నా పని అంతే, చేపను రాకినట్టు రాకుతాడు. అమ్మో ఇప్పుడు అసలు ఇంటికి వెళ్ళకూడదు. ఇలా కాదు, వాడిని ఎలా రప్పించాలో వాడి బాబుని నాకు బాగా తెలుసు. అమ్మని డ్రాప్ చేసి వచ్చేటప్పుడు చికెన్ తీసుకొనిరా, కూల్ డ్రింక్స్ కూడా, నీకు డబ్బులు ఫోన్పే చేస్తా. ఇప్పుడు వస్తాడు. వావ్, చికెన్ విత్ కూల్ డ్రింక్స్ కాంబినేషన్ అదిరిపోయింది. నాన్నగారు ఏదో మెసేజ్ పెట్టారు. ఏంట్రా కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు? అంటే నాన్నగారు అమ్మని బస్ ఎక్కించి హడావుడిలో చూసుకోలేదు అంతే. సిగ్గులేదురా, ఒకే అబద్ధం ఎన్నిసార్లు చెప్తావురా? నాన్నగారు అదే ఇంకా మనీ రాలేదు. మూసుకొని ఇంటికి రారా. ముందు నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని నా మెసేజ్ పెట్టా. మూసుకొని ఇంటికి రా దరిద్రుడని. ఛీ, దీని అమ్మ జీవితం ఇలా దొరికిపోయినట్టు. ఈరోజు నాన్న చేతిలో బేజా ఫ్రై అయిపోయినట్టే. అమ్మా అమ్మా. నాన్నగారు మీరు ఇంకా స్నానం చేయలేదా? నేను స్నానం చేస్తే ఇంట్లో పని ఎవడు చేస్తాడరా? అంటే ఇంకా అవ్వలేదా నాన్నగారు? ఇంకా అవలేదు కానీ ముందెలా బట్టలు ఉతుకుపో. నాన్నగారు నాకు బట్టలు ఉతకటం రాదు. రాదన్నావు అంటే నిన్ను ఉతుకుతా. అబ్బో మంచి ఫైర్ మీద ఉన్నట్టున్నారు. ఈయనకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ పనులేంట్రా బాబు, పొద్దున్నుంచి చేత పూర్తి అవ్వట్లేదు. చే నా బతుకు జడా. ఏమండి వదిన గారు ఉన్నారా? ఏంటండి అన్నయ్య గారు ఇంటి పనులు మీరు చేస్తున్నారు, వదిన గారు లేరా? ఏం లేదమ్మా, తను ఊరెళ్తేను, లేకపోతే నేను చేస్తా. ఏం ఎండలో ఏమో అన్నయ్య గారు, చచ్చిపోతున్నాను. అవునమ్మా, సమ్మర్ కదా అలానే ఉంటాయి. ఇంతకీ ఎందుకు వచ్చావమ్మా? ఏం లేదు అన్నయ్య గారు, సడన్ గా మా ఇంటికి చుట్టాలు వచ్చారు, గుడ్లు కావాలి, షాపులు కూడా అన్ని మూసేసి ఉన్నాయి, మీ దగ్గర ఉంటే ఇస్తారా? అయ్యో పర్లేదమ్మా, ఇస్తానులే. ఇదిగో అమ్మా, మంచిది. వీడు ఇంకా రాలేదేంటి? ఏం చేస్తున్నావు ఈ దొంగ నా కొడుకు? అరే మామ అది కాదురా, మనం రాజారా ఇంట్లో. సరే చెప్దాం. నీ అబ్బా, ఈ పని కూడా చేయకపోతే ఎలారా? చదవడం రాదు, ఏ పని చేత కాదు, ఇలా ఉంటే ఎలా నువ్వు జీవితంలో సాధించేది? అంటే నాన్నగారు ఏదో ఎమర్జెన్సీ కాల్ అని లిఫ్ట్ చేసి అంతే. సర్లే కానీ ముందా బట్టలు తీసురా, తిందాం, ఆకలేస్తుంది ఇక్కడ.
ఛీ, ఏ ఛానల్ చూసినా సీరియల్లే, ఒక్క సినిమా కూడా వేయట్లేదు. ఛీ. ఫస్ట్ రోజు ఎంత బోర్ కడుతుందేంట్రా బాబు, అది రోజు ఎలా మేనేజ్ చేస్తుందో ఏంటో. హ్మ్. సర్లే, పెరట్లో ఉన్న మొక్కలకు నీళ్ళన్నా పోద్దాం, అలానే టైం పాస్ అవుతుంది. మేడం మేడం ఓ మేడం మేడం ఏంట్రా, నేను ఇక్కడే ఉన్నా కదా. మేడం లేదా సార్? ఊరు వెళ్ళిందిలే గానీ ఏంటో చెప్పు. ఊరెళ్ళిందా? వెళ్తున్నట్టు నాకు చెప్పలేదే. అయినా ఇలా వచ్చావేంటా నువ్వు? పాల బిల్లకు సార్. ఎంతరా బిల్లు? 2000 సార్. అంతా రేట్లు ఎప్పుడు పెంచారా? గత ఏడాది నుంచి అదే రేట్ సార్. మేడం వచ్చాక ఇస్తుందిలే. హ. అలాగే సార్. పాల బిల్లు 2000? అది నాకెప్పుడు చెప్పలేదే. నాన్నగారు తిన్నావా? ఆ, సార్ మేడం లేదా? లేదు. ఏంట్రా? ఏం లేదు సార్, ఈ మంత్ డబ్బులు ఇవ్వలేదు. ఎంతేంటి? 2,500 సార్. సరే, రేపు మేడం వస్తారు, తీసుకుంది గాని. సరే సార్. అరే, అనవసరంగా తనన్నానే. పాలకి కూరగాయలకి ఇంత అవుతుందా? ఏంటి నాన్నగారు తినట్లేదు? ఆకలిగా లేదురా. అదేంటి నాన్నగారు? ముందు అమ్మకి ఫోన్ చేసి ఎక్కడుందో కనుక్కో. మీరేం వరి అవ్వకండి నాన్నగారు, ఈవినింగ్ ఇంటికి వచ్చేస్తుందిలే. ముందు చెప్పింది చెయ్యరా. అమ్మా, నాన్నగారు మాట్లాడతారంట. ఎక్కడున్నావే? ఏంటండి ఇప్పుడే ఇంటర్వ్యూ అయింది, ఫార్మాలిటీస్ ఉన్నాయి. బంటిగాడు బండేసుకుని వస్తాడు, నువ్వు ఇంటికి వచ్చే. ఎందుకండి? నువ్వేం మాట్లాడొద్దు ఇప్పుడు, వచ్చే. A few moments later. ఏమైందండి అలా ఉన్నారు? సారీ, నేను ఏదేదో అన్నాను. అయ్యో సారీ ఎందుకండి, అయినా మీరు నన్ను ఏమీ అనలేదు కదా. నాకు ఇంట్లో ఖాళీగా ఉండి బోర్ కొడుతుంది, అందుకనే జాబ్ చేద్దామని అనుకున్నా, మీ మీద కోపంతోనే కాదు. ఏదేమైనా సరే, నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం లేదే, మా ఇద్దరిని చూసుకుంటే చాలు. సరే అండి. నాన్నగారు, ఈ హ్యాపీ మూమెంట్ లో చికెన్ తెచ్చుకుందామా? చికెన్ ఏంట్రా, ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తీసుకురా. థ్యాంక్స్ నాన్నగారు. బంటి, అరే బంటి. చేదీనమ్మా, ఫోన్ ముడతానో లేదు, ఊరికే సావు దుబ్బుతా ఉంటారు. ఏంటి ఇప్పుడు పట్టించుకోవట్లేదు? ఎప్పుడు ఫోన్ చూడడమేనా, ఏమైనా చేయడం ఉందా? నేనెప్పుడు చూసానే, ఇప్పుడే కదా ఓపెన్ చేశాను. ఎన్నిసార్లు చెప్తావురా ఒకే అబద్ధాన్ని? ఇప్పుడు ఏంటే, ఫోన్ పక్కన పెట్టాలి అంతే కదా. ఎప్పుడు గేమ్స్ ఆడడం కాదు, అప్డేట్ అవుతూ ఉండాలి. నిన్నే కదా అప్డేట్ చేసిన ఫోన్ ని. నేను అనేది ఫోన్ ని కాదు, నీ బుర్రని. ఇప్పుడు అప్డేట్ అయ్యి ఏం చేయాలో? ఇవాళ స్పెషల్ ఏంటో తెలుసా? గుర్తొచ్చిందా? గుర్తొచ్చిందా? అబ్బా, నువ్వే చెప్పవే అదేంటో. అది కూడా తెలీదా? ఇవాళ ఫాదర్స్ డే. ఓ అవునా, ఒక్క నిమిషం ఆగు. మళ్ళీ ఫోన్ తీసావేంట్రా? స్టేటస్ పెడదామని. ఫాదర్స్ డే అంటే స్టేటస్ పెట్టడమా? మొన్న మదర్స్ డే అప్పుడు కూడా స్టేటస్ పెట్టాను కదే. అదే స్టేటస్ పెడితే సరిపోతుందా? మరి ఏం చేయాలి? రోజు మన కోసం కష్టపడుతుంటాడు కదా, ఆ కష్టాన్ని బాధ్యతను ఎలాగో మనం షేర్ చేసుకోలేం, కనీసం ఈ ఒక్క రోజన్నా ఆయన్ని సంతోషంగా ఉంచుదాం. అంటే మన బర్త్డే రోజు నాన్న ఏదైతే మన కోసం చేస్తాడో సంతోషంగా ఉంచడానికి, ఇవాళ మనం నాన్న కోసం అదే చేద్దాం. సరే గాని మరి డబ్బులు ఎలా? అది నేను చూసుకుంటాలే. అంటే నాన్నకి డ్రెస్ కూడా తీసుకుందామా? అవును. అమ్మా ఓ చిన్న రిక్వెస్టే. ఏంట్రా? నాకు కూడా ఒక డ్రెస్. నా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడే కదా ఉన్నాయన్నావు. అవి నాన్న షాపింగ్ కోసం దాచినవే. అంతేలేవే, మీరు ఒకటి. ఇంకో మాట మాట్లాడవంటే కాళ్ళు ఎరక్కొడతాను. అమ్మా ప్లీజే. సరే చూద్దాంలే, డబ్బులు మిగిలితే. అమ్మా థ్యాంక్సే, నువ్వు అమ్మో కాదు జేజమ్మవి. ముందు నువ్వు వెళ్ళి నాన్నని లేపు, నేను వెళ్ళి వంట చేస్తాను. సరే అమ్మా.
నాన్నని ఎలాగైనా ఇంప్రెస్ చేయాలి. ఎలా 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 ఐడియా. మంచి ఎమోషనల్ కోట్స్ స్టేటస్ పెడితే వావ్ అదిరిపోద్ది. గూగుల్ తల్లి ఫాదర్స్ డేకి సంబంధించి మంచి కొటేషన్స్ ఉంటే చెప్పు. ఇదేదో బాగుందే, ఇది పెడదాం వాట్సాప్. ఓడి అమ్మ, అందరూ అదే పెట్టారేంటి? ఏంటి అందరూ గూగుల్ తల్లనే నమ్ముకున్నట్టున్నారు? అందరూ ఒకటే రకం స్టేటస్ పెట్టారేంటి? ఏమో తప్పో రైటో, నేనైతే నా ఓన్ వర్డ్స్లో స్టేటస్ పెట్టుకుంటా. నాన్న అంటే మోషన్, ఒక ఎమోషన్, నా ఇన్స్పిరేషన్, మై మోటివేషన్, క్యాల్కులేషన్, రెస్పిరేషన్. నాకు పంటి నువ్వు తోపురా, నీలో మంచి కవి ఉన్నాడు, నీ మంచి రైమింగ్ ఉందిరా. ఇది నాన్న చూసుంటే అదిరిపోద్ది. దీనికి సాంగ్ కూడా మిక్స్ చేసి పెడితే ఇంకా అదిరిపోద్ది. ఇది ఎంతో బాగుంది, ఇదే పెట్టేద్దాం. ఇప్పుడు వెళ్ళి నాన్న నిద్ర లేపుదాం. నాన్నగారు నాన్నగారు నాన్నగారు. ఏంట్రా పొద్దున్నే? నాన్నగారు మీరు ముందు లేవండి. పాల డబ్బులు తీసి టీవీ దగ్గర పెట్టాను, తీసుకోపో. అది కాదు నాన్నగారు, ముందు మీరు లేవండి. నాకు ఈరోజు హాలిడేరా, ఏమన్నా కావాలంటే వెళ్ళి మీ అమ్మని అడుగుపో. సరే ఓ పని చేయండి, ముందు నా స్టేటస్ ఓపెన్ చేసి చూడండి. ఏంట్రా నీ నసా? ప్లీజ్ నాన్నగారు ఒకసారి చూడండి. అదేదో నీ ఫోన్ లో చూపిరా. అబ్బా అది మీ ఫోన్ లో చూస్తేనే మజా ఉంటది. ఛీ, నాన్న అంటే మోషన్, ఒక ఎమోషన్, నా ఇన్స్పిరేషన్, మై మోటివేషన్, క్యాల్కులేషన్, రెస్పిరేషన్. అయినా మోషన్ ఏంట్రా అడ్డగాడిదా? అదేదో రైమింగ్ కోసం రాసా నాన్నగారు, మీకు ఆ ఫీలింగ్ అర్థమైతే చాలు. అరే ముందు ఆ స్టేటస్ మార్చు నువ్వు. మీరు లేవా నాన్నగారు, ఇవాళ మీ బాగోగులన్నీ నేనే చూసుకోవాలి. నా కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి. అబ్బా ప్లీజ్ నాన్నగారు, ఈరోజు ఒక్కరోజు నేను చెప్పింది వినండి. అంటే నాకు ఒకరోజు అసిస్టెంట్ లా ఉంటావు అన్నమాట. పోన్లండి, అలాంటిది నాన్నగారు. ఏమండి మీరింకా లెగలేదా? ఏంటే పొద్దున్నుంచి ఓతగా అడవిడి చేసేస్తున్నారు? ఏం లేదండి, ఇవాళ ఫాదర్స్ డే కదా, సెలబ్రేషన్స్ చేద్దామని. ఎందుకే డబ్బులు బొక్క? డబ్బుల గురించి మీరు టెన్షన్ పడొద్దు, నేను చూసుకుంటా. బంటి ముందుగా నాన్నని తీసుకెళ్లి స్నానం చేయించు. నాన్నగారు ఓకే అంటే నాకు నో ప్రాబ్లం. ప్లీజ్ అండి, ఇవాళ ఒక్కరోజే. సర్లే మీ ఇష్టం కానివ్వండి. బంటి రెడీ అయ్యారా? అమ్మా ఒకసారి చూడవే. సూపర్, పదండి బయటికి వెళ్దాం. అమ్మా ఒక నిమిషం. ఏంట్రా? ఒక్కటి తక్కువ అయింది. అన్ని బానే ఉన్నాయి కదరా? దిష్టి చొక్కు తక్కువైందే. ఓవర్ యాక్షన్ చేసామంటే కాళ్ళు ఎర్రకొడతా. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు వైలెన్స్ ఎందుకు? నాన్నగారు మీరేమన్నంటే ఒక చిన్న కరెక్షన్. ఏంట్రా అది? ఆ షర్ట్ తీసేసి టీ షర్ట్ పైన జాకెట్ వేసుకుంటే హీరోలా ఉంటారు తెలుసా? అవునండి, ఒక్కసారి వేసుకోండి. బాగుంటున్నారు కదరా బాబు. అమ్మ ఉండి వేసుకొస్తాను. అమ్మా సరే మీరు బయటికి వెళ్ళరండి, నాకు వేరే వర్క్ ఉంది. నువ్వు రావచ్చు కదరా. ఓకేనా? సరే అండి, వాడికి ఏదో వర్క్ ఉందంట, మనం బయటికి వెళ్ళిపోదాం. అరే బబ్లు ఇంటికి వచ్చేయండి రా. సరేరా. చింటూ ఇంటికి వచ్చేరా నువ్వు కూడా. సరేరా. అరే ఈరోజు ఫాదర్స్ డే కదరా, నాన్నగారికి సర్ప్రైజ్ ప్లాన్ చేశా. ఏంట్రా అది? చికెన్ బిర్యానీ ప్లస్ కేక్ కటింగ్.
వావ్, చికెన్ బిర్యానీయా? అమ్మా నాన్న బయటికి వెళ్ళారు, వచ్చేలాగా మనమే అరేంజ్ చేసేద్దాం. మరి కేక్ ఎలారా? ఫోన్ చేసి ఆర్డర్ చెప్పేశాను రా, మనం వెళ్ళి తీసుకొచ్చేయడమే అంతే. అన్నా కేక్ రెడీనా? అన్నీ రెడీ అన్నా. క్యాండిల్స్ ఏవి ఇమ్మంటారు? అన్నా క్యాండిల్స్ వద్దు కానీ రాకెట్ బాంబులు ఉన్నాయా? ఉన్నాయి. ఒక 2 ఇచ్చేయండి. అవెందుకురా? క్యాండిల్స్ కామన్ రా, మనం కాలిసినా ఎవరికి తెలీదు. అదే రాకెట్ బాంబులు అనుకో ఊరంతా తెలుస్తుంది. రే నీకు బ్రెయిన్ ఉందిరో. కేక్ మీద రాకెట్ బాంబులు ఎవడు పెడతాడు రా? అన్నా తీసుకో అన్నా. అమ్మయ్య వచ్చేసాడు వీడు. అబ్బో, పెద్దగానే ప్లాన్ చేసినట్టున్నాడు. అమ్మా మ్యాచ్ బాక్స్ తేవే. క్యాండిల్స్ ఏంట్రా వెరైటీగా ఉంటాయి? ఫాదర్స్ డే స్పెషల్ నాన్నగారు. సర్లే కానీ. నీ అబ్బా, సర్ప్రైజ్ అని చెప్పి ఇలా ప్లాన్ చేసి నన్ను లేపేద్దాం అనుకున్నావు కదరా? నిన్ను ఇలా కాదురా, నీకు నాన్నగారు ఇప్పుడు కూడా కొట్టాలా నాన్నగారు? యా!